నమస్కారం, న్యూస్ కి స్వాగతం. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ పేదోడికి భద్రత భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి కామాంచికల్ గ్రామంలో 30 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, రైతన్నలకు మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్, రేషన్లో సన్న బియ్యం సరఫరా, నూతన రేషన్ కార్డుల జారీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు సొంతింటి కార్యక్రమం విస్మరిస్తే ప్రజా ప్రభుత్వంలో మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాలలో ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే రోజులలో ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కాకుండా గడిచిన సంవత్సరంలో మున్నేరు పొంగినప్పుడు ఈ స్కూలు పిల్లలు ఆ ఫ్లోర్లోనో ఆ కింద ఫ్లోర్లోనో బిక్కు అనుకుంటూ ఆనాడు ఆ రాత్రి కాలం గడిపారు. పోయినసారి నేను అది సందర్భంగా అది నేను కోట్ చేశాను. మళ్ళీ ఆ సందర్భంలో ప్రిన్సిపాల్ గారు ధైర్యంగా ఇక్కడే ఉండి చిన్నారి బాలికలకి పూర్తి భద్రత ఉండే విధంగా వారు ధైర్యాన్ని కల్పించారు. ఆ రోజు వచ్చినప్పుడు కొన్ని అంశాలు స్టూడెంట్స్ అడిగినవి చేస్తానని చెప్పాను. కొద్దిగా లేట్ అయినందుకు చిన్నారి బాలికలు మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అంతేకాదు సుమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 380 లక్షల రూపాయలతో 2 శాఖల నుంచి ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్కి నిధులు కేటాయించడం జరిగింది. ఆనాడు ఇది బాలికల స్కూలు, బాలికల కాలేజీ. దీనికి కొంతే కాంపౌండ్ వాల్ ఉంది, పూర్తిగా కాంపౌండ్ వాల్ లేదు అనేది ఒక అంశమైతే, రెండవది లో లెవెల్ ఉండటం వలన చిన్న వర్షం పడ్డా కూడా మోకాటు పైగా నీళ్లు నిలుస్తున్నాయి. ఎర్త్ ఫిల్లింగ్ చేయాలన్నది రెండో అంశం. అంతర్గతంగా ఇది పెద్ద ఏరియా కాబట్టి సిమెంట్ రోడ్లు కావాలన్నది మూడో అంశం. చిన్నారి బాలికల తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళు బయట నుంచుకోవటానికి వెయిటింగ్ హాల్ ఒకటి కావాలని అడగటం జరిగింది. ఎగ్జామ్స్ టైంలో పవర్ ఎప్పుడన్నా కట్ అయితే చిన్నారి బాలికలు చదువుకోవటానికి ఇబ్బంది అవుతుంది, ఒక జనరేటర్ కావాలని ఈ 4 కోరికలు ఆ నాన్నని మీరు అడిగారు. తప్పకుండా చేపిస్తానని ఆనాడు మాటిచ్చాను. ఈరోజు ఏదైతే ఈ 380 లక్షల రూపాయలు ఏవైతే శాంక్షన్ అయ్యాయో మీరు అడిగిన కోరికలన్నిటినీ తీర్చంగా ఇంకా కొద్దిగా డబ్బులు కూడా మిగులుతాయి. అధికారులకు ఇప్పుడే చెప్పాను, యుద్ధ ప్రాతిపదిక మీద ముందు కాంపౌండ్ వాల్ పూర్తి చేసి ఈ కాంపౌండ్ వాల్ ఇన్నర్ సైడ్ ఏదైతే లోన పక్క గుంటలు కానీ లో లెవెల్ కానీ ఉందో దాన్ని ఎర్త్ ఫిల్ చేసి మీరు ఆడుకోవటానికి ఏమేమి కోర్టులు కావాలని మీ ప్రిన్సిపాల్ గారిని అడిగాను. ఇప్పుడు చెప్పకపోయినా మళ్ళీ మీరు ఆలోచించి చెప్తే తప్పకుండా క్రీడల్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇప్పుడే సిపి గారు నాకు చెవులో చెప్తున్నారు, మహిళలు కూడా మహిళా జట్టు రిపేర్స్, అదేవిధంగా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ నేడు శాంక్షన్ అవ్వడం, ఇవాళ మంత్రివర్యులతోని శంకుస్థాపన చేసుకోవడం ఇది చాలా సంతోషకరం. ముందుగా ఇన్ని నిధులు శాంక్షన్ చేపించుకున్నందుకు మీ అందరికీ పేరు పేరు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నిధులతోని ఈ 640 స్ట్రెంగ్త్ మనకి ఇవాళ ఇక్కడ పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇది జిల్లాలో వన్ ఆఫ్ ద మోడల్ కాలేజ్ స్కూల్ తయారు చేసే విధంగా అన్ని రకాల సదుపాయాలు అందించే విధంగా మోడల్ స్కూల్ చేసే విధంగా అన్ని విధాలుగా మనకి ప్రభుత్వం నుంచి నేడు సహాయ సహకారాలు మనం అందిస్తూ ఉన్నాం. నా యొక్క విజ్ఞప్తి ఇంజనీరింగ్ శాఖ అధికారులకి, మనం చేసే పని ఇక్కడ ఫంక్షనల్గా పిల్లలకు ఉపయోగపడే విధంగా వారికి ఇంకా లేనివి అందుబాటులో తీసుకొస్తూ ఉన్నవి
మళ్ళీ ఇంకొక 10-15 సంవత్సరాల వరకు ఎటువంటి రిపేర్ అవసరం రాకుండా ఉండే విధంగా ఒక నాణ్యమైనటువంటి పని చేయవలసిందిగా వారిని నేను కోరుతాను. ఆ విధంగా ఉండేటట్టుగా మీరు పర్యవేక్షించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ప్రిన్సిపల్ వారికి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి రిపేర్స్ అన్ని కూడా దగ్గర నుంచి పర్యవేక్షించండి. ఎక్కడైనా ఏదైనా సమస్య, నా పని సరిగ్గా జరగట్లేదు, లేదా స్లో జరుగుతుంది, లేదా క్వాలిటీ లేదంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అల్టిమేట్గా ఇక్కడ జరిగేదానికి మీరు ఓనర్లు, ఈ తర్వాత వాడుకునేది మీరు. సో కాబట్టి మీకు నచ్చినట్టుగా కావాలంటే మనం ఎస్టిమేట్లు ఇందాక మంత్రివర్యులు కూడా చెప్పారు, స్పోర్ట్స్ కూడా మనం ఇక్కడ డెవలప్ చేయాలి. వాలీబాల్ బాగా ఆడే క్రీడాకారులు ఇక్కడ ఉన్నారని చెప్పారు. సో గౌరవ మంత్రివర్యులు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఆల్రెడీ కోర్టు కూడా మనము ఈ ఇచ్చిన నిధులతోని మనం డెవలప్ చేస్తూ అక్కడ స్పోర్ట్స్ టాలెంట్ కూడా పెంపొందించే విధంగా మనం చేస్తాం. అదేవిధంగా ల్యాబ్స్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నా మనకి ఇంకా అవసరం ఉంటే ఎక్విప్మెంట్ ల్యాబ్స్ కూడా మనం ఖచ్చితంగా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఒక్క అంశము, మనకి రోడ్డు ఒకటి ఇక్కడికి వచ్చేది ఇబ్బంది ఉందని చెప్పారు సార్ ఇక్కడ ఫ్యాకల్టీ. మనకి అక్కడ నుంచి బ్రిడ్జ్ దగ్గర నుంచి చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఫ్యాకల్టీ వారు కూడా చెప్పారు. సో అది కూడా ఏ విధంగా ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి నిధులు సమకూర్చి అవసరమైతే గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఎక్స్ట్రా నిధులైనా తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ రోడ్డు సౌకర్యం కూడా మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న చిన్నారులందరికీ ఒకటే విజ్ఞప్తి, కష్టపడి చదువుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటే కోరుకునేది, మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. మీ పేరెంట్స్ అందరూ కూడా కష్టపడి మిమ్మల్ని పంపిస్తున్నారు ఇక్కడికి. మీరు మంచిగా ఖమ్మంలో ఉగ్ర మూలాలు ఉన్నాయని వాటిని గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలం అవునట్లు బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక రోజులుగా ఖమ్మంలో రోహింగ్యాలు స్లీపర్ సెల్స్ యాక్టివ్ గా ఉన్నట్లు జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆరోపించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ కు కూడా ఖమ్మంతోనూ సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అండదండలు వారికి పుష్కలంగా ఉన్నాయని, అందుకు ఆ పార్టీల నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ఇక్కడ యువతకు డ్రగ్స్, గంజాయి అలవాటు చేసి ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించాలని, వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. అర్బన్ నక్సలైట్ల రూపంలో ఇక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదం పురుడు పోసుకుంటుంది. స్లీపర్ సెల్స్ ఖమ్మం కేంద్రంగా యాక్టివిటీ కొనసాగుతున్నారు. మొన్న డాక్టర్ వారి మూలాలు ఖమ్మంలో ఉండటం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖమ్మం ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో అలజడి సృష్టించింది. మేము అనేక సార్లు ఇక్కడ ఖమ్మం జిల్లాలో రోహింగ్యాలు ఉన్నారు, స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి, అనేక ఘటనలు ఖమ్మంలో జరుగుతున్నాయని కలెక్టర్ గారికి, సిపి గారికి, మొన్న డీజీపీ గారికి కూడా మెమరాండం ఇచ్చి తెలియజేయడం జరిగింది. అంతకుముందు చింతకాని మండలం కొదుమూరులో ఒక మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ జరిగిన సందర్భం కూడా స్లీపర్ సెల్స్ రోహింగ్యాల కారణంగానే జరిగింది. వాళ్ళు బతుకు తెరువు కోసం, ఆర్థిక మూలాల కోసం పక్క రాష్ట్రాల నుంచి గంజాయిని, డ్రగ్స్ను తెచ్చి అవి విద్యార్థులకి, యువతకి అలవాటు చేసి తద్వారా వాళ్ళ ఆర్థికంగా బలపడుతున్నారు. ఈ విషయాన్ని కూడా మనం అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పటికైనా ఖమ్మం జిల్లాలో కలెక్టర్ గారు కానీ, సిపి గారు కానీ వీటిపైన ఉక్కుపాదం మోపకపోతే ఖమ్మం జిల్లా ప్రజలు ఈ నరమేధానికి, ఈ యొక్క గంజాయికి, డ్రగ్స్కి బలైపోతారు. మేము చాలాసార్లు వారికి చెప్పినాం, ఖమ్మం కేంద్రంగానే ఈ యొక్క స్లీపర్ సెల్స్ యాక్టివిటీ ఉంది, రోహింగ్యాల ముసుగులో స్లీపర్ సెల్స్ ఉన్నారు, వారికి ఇక్కడ ఆశ్రయం దొరుకుతుంది, దాని మీద కాటన్ చర్చ చేసి వాళ్ళందరినీ కూడా బయటికి పంపండి అని చెప్పాము. కాంగ్రెస్ నాయకులు వచ్చి మా పార్టీ వాళ్ళే ఓట్ల వల్లే అధికారంలోకి వచ్చింది,
మా పార్టీ అంటేనే. ఖమ్మం పట్టణంలో జయనగర్ కాలనీలో వినూత్న రీతిలో లక్కీ డ్రా ద్వారా ఓ మహిళ ఇల్లు అమ్మకానికి పెట్టడంతో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అర్బన్ పోలీసులు ఖమ్మం జయనగర్ కాలనీలో 130 గజాల ఇల్లు సుమారు 25 లక్షల విలువ కలిగిన ఇంటిని లక్కీ డ్రా ద్వారా ఒక్కో కూపన్ 250 రూపాయల లెక్కన 10,000 కూపన్స్ వచ్చాక క్రిస్మస్ పండుగ రోజు లక్కీ డ్రా ద్వారా విజేతని ప్రకటించారని ఈ విధానాన్ని ప్రారంభించారు. అయితే ఈ లాటరీ విధానం తెలంగాణ రాష్ట్రంలో నిషిద్ధం కావడంతో ఈ లాటరీ సమాచారం పోలీసులకి అందడంతో ఈ లక్కీ డ్రా విధానాన్ని చేపట్టాలని చూసిన వారిని అరెస్టు చేసి అర్బన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమస్కారం అండి. గౌరవ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఈ ఇల్లు తూర్పు ఫేస్ అండి, మేడం గారు వాళ్ళ ఇల్లు. పేసింగ్ వచ్చేసి 27.5 పేసింగ్, 44 లోతు, 130 గజాల ఇల్లు లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి. వినూతంగా ఆలోచించి మేడం గారు చాలా మంచి ఆలోచన అండి. వినూతంగా ఆలోచించారు. తక్కువ రేట్లో లక్కీ డ్రా ద్వారా ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి మంచి అవకాశం అండి. కూపన్ వచ్చేసి కూడా ఈచ్ వన్ వచ్చేసి 250 రూపాయలండి. చాలా తక్కువ ప్రైస్ పెట్టారు. ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మేడం గారు మంచి ఆలోచన చేశారు. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని గ్రూప్ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. మేడం గారు లక్కీ డ్రా కూడా ఇక్కడే అందరూ సమక్షంలో తీసి ఎవరికైతే వస్తుందో ఆ రోజే వాళ్ళ డబ్బులతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్తో సహా కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామం నేషనల్ హైవేపై సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో బుధవారం అర్ధరాత్రి నాకాబందీ నిర్వహించారు. 60 మంది పోలీస్ బలగాలతో నేషనల్ హైవే తిరుగుతున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. దీంతో హైవేపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కి కొంతసేపు ఆటంకం ఏర్పడింది. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశం అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల పోలీసులు నాకాబందీ నిర్వహించి విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేపడుతున్నారు. అందరూ రండి. ఏం పేరు? ఏది మార్చేసా నీ గాలి కొత్త అసలు సిపి గారు లైవ్ ఇది కొత్తగా ఉంది కదా లోగో. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నామని తెలంగాణ రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిందని తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు కూరపాటి ప్రదీప్ అన్నారు. ఖమ్మం నగరంలోని కేఎల్సీ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన వేపకుంట్లలోని ఎస్ఎస్ గ్రౌండ్ లో 23 సంవత్సరాలలోపు గలవారికి ఓపెన్ సెలక్షన్ నిర్వహిస్తున్నామని, గతంలో ఉన్న హెచ్సీఏ కమిటీలు అనేక అక్రమాలు చేసి ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికే కొంతమంది జైల్లో ఉన్నారన్నారు. కానీ మా అసోసియేషన్ నిజాయితీగా నిబద్ధతతో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నిజమైన క్రీడాకారులను గుర్తిస్తామని, ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రానికి, దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మాతో పాటు ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరూ కూడా కూర్చున్నారు. ఈరోజు కోశాధికారిగా అంటే ట్రెజరర్గా వీర్ల రవి గారిని అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అలాగే ఉపాధ్యక్షులుగా నరాల నరేష్ గారు అండ్ జాయింట్ సెక్రటరీగా రాజీవ్ గారు అండ్ ఇక్కడ సీనియర్ క్రికెటర్స్ అందరూ ఉన్నారు. టోటల్గా కమిటీ మేము త్వరలో వేసి ఈ 1 వీక్లో మేము డిసైడ్ చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది.
ఇక్కడికి వచ్చేసిన సీనియర్ క్రికెటర్స్ అందరికీ, స్టేజ్ పైన నాతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అండ్ అలాగే స్టేట్ బాడీలో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్న రాధిక, మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఎజెండా ఏంటి అంటే తెలంగాణ గోల్డ్ కప్ 2025. తెలంగాణ గోల్డ్ కప్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలని, అన్ని మండలాలని కలుపుకొని ఒక రూరల్ క్రికెట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ 2025 ఇది ఒక నాంది. అయితే గత ఇన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మొత్తం కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కన్సల్టెన్సీలో నడిచేది. గత 2-3 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం, హెచ్సిఏకి సంబంధించిన అవకతవకలు కానీ, అవినీతి ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా రుజువై ఈరోజు వారి బాధ్యులందరూ కూడా జైల్లో ఉన్నారు. సో వారు చేసిన అవినీతి మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒక కొత్త ఫామ్ తీసుకొని మా టార్గెట్ బీసీసీ అఫిలియేషన్, ఎందుకంటే నిజాయితీగా, నిక్కచ్చిగా, ఎటువంటి అవినీతి అవకతవకలు లేకుండా పనిచేద్దామనే ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉంది. ఆల్రెడీ ముంబై హైకోర్టు హెచ్సిఏకి, టీసీఏని కలుపుకొని వెళ్ళమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్స్ను కూడా బేఖాతరు చేసి హెచ్సిఏ వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటా ఉంది. సో ఈరోజు అంటే వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కేసెస్ అన్నీ కూడా ప్రూవ్ అవుతూ ఉన్నాయి. త్వరలోనే టీసీఏకి బీసీసీ అఫిలియేషన్ రాబోతుందని మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాము. సో ఈ సందర్భంగా ఫండ్స్ ఏమీ లేకపోయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో క్రికెట్ని అభివృద్ధి చేయాలి, కొత్త క్రికెటర్స్ టాలెంట్ని బయటికి తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణ గోల్డ్ కప్ ఆర్గనైజ్ చేయాలని ముందుకొచ్చాం. సో స్టేట్ బాడీ నిర్ణయం ప్రకారం తెలంగాణ గోల్డ్ కప్ నవంబర్ ఆఖరి వారం నుంచి డిసెంబర్ వరకు, ఇంకా ఎగ్జాక్ట్గా డేట్స్ వచ్చే వారంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తం 30 టీమ్స్, అంటే జోన్ వైజ్గా ఈ టోర్నమెంట్ని డివైడ్ చేయడం జరిగింది. టోర్నమెంట్లో టీమ్స్ అన్నిటిని కూడా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ సెంట్రల్ జోన్. ఈ జోన్కి సంబంధించి ఒక్కొక్క జోన్కి 6 టీంలు ఉండబోతాయి. 6 టీంలు కూడా మళ్ళీ మెయిన్ టోర్నమెంట్కి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా టీమ్స్ జరగచ్చు. షెడ్యూల్ త్వరలో రిలీజ్ అవుతా ఉంది. అయితే వీటికి సంబంధించి మన ఖమ్మం జిల్లాకి ఖమ్మం లయన్స్ అనే టీం అలాట్ చేయడం జరిగింది. సేమ్ మన ఐపీఎల్ తరహాలో ఒక ఫ్రాంచైజీ సిస్టమ్లా కావచ్చు, స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్, ఒకవేళ స్పాన్సర్స్ లేకపోయినా కూడా మా సొంత ఖర్చులతోటి, టీసీఏ సొంత ఖర్చులతోటి ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చాము. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్చువల్గా టోర్నమెంట్ ప్లాన్ చేసి టీమ్ సెలెక్ట్ చేసి, టీం నుంచి ఒక టీం సెలెక్ట్ చేసి జోన్కి పంపిద్దామని అనుకున్నాము. బట్ అది మనకి సమయాభావం వల్ల ఓపెన్ సెలెక్షన్స్కి మేము కాల్ ఫర్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖు మన వేపుకుంట్లలోని ఎస్ఎస్ ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.